వెల్కమ్ టు ద లాటల్లర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పవచ్చే టాపిక్ ఏంటంటే ఐపీసీలో 326కి ఈక్వల్ అయినటువంటి సెక్షను బిఎన్ఎస్లో 118 సబ్ క్లాస్ 2 దీని మీద వివరణ ఇవ్వదలుచుకున్నాను. 324 అనేది 118 సెక్షన్ సబ్ క్లాస్ 1. 326 అనేది ఐపీసీ బిఎన్ఎస్లోనే సెక్షన్ 118 సబ్ క్లాస్ 2కి సమానంగా ఉంటుంది. 118 సబ్ క్లాస్ 2 అనేది వాలంటరీలీ కాజింగ్ హర్ట్ బై ద డేంజరస్ వెపన్స్ ఆర్ మీన్స్. అలాగే ఐపీసీలో 326కి ఇది సమానము. 118 సబ్ క్లాస్ 2 అనేది ఇండియన్ పెనల్ కోడ్లోనే సెక్షన్ 326తో సమానము. ఈ కేసు కూడా 7 years బిలో పనిష్మెంటు పడుద్ది, ఫైను, అలాగే బోత్ అనేది ఉంటుంది. అలాగే 326 ఐపీసీలో మేజిస్ట్రేట్ కోర్టులో కొంచెం పెద్ద కేసు. అదేవిధంగా ఆ సెక్షన్ని బిఎన్ఎస్గా 118 సబ్ క్లాస్ 2గా చేయటం జరిగింది కొత్త బిఎన్ఎస్ చట్టంలో. ఈ కొత్త బిఎన్ఎస్ చట్టంలో 118 సబ్ క్లాస్ 2 అనేది ఇండియన్ పెనల్ కోడ్లోనే సెక్షన్ 326కి సమానంగా శిక్ష ఉంటుంది. ట్రైల్ కూడా సేమే ఉంటుంది. కాకపోతే చట్టాలు పేర్లు మారుతాయి. సెక్షన్ 2 ఒకటేను. బిఎన్ఎస్లో 326కి పనిష్మెంట్లు ఏవైతే పడతాయో అలాగే ఐపీసీలో 326కి ఏ రకమైనటువంటి ప్రొసీజరు, శిక్ష, పనిష్మెంట్ ఉంటుందో బిఎన్ఎస్లోనే సెక్షన్ 118 సబ్ క్లాస్ 2 కూడా సేము. దీన్ని ఇండియన్ పెనల్ కోడ్ ఇప్పుడు మనకి ఓల్డ్ చట్టం కాబట్టి ఇప్పుడు కొత్తగా జరిగే క్రైమ్స్ అన్నీ, నేరాలన్నీ 326కి సంబంధించి అన్నీ బిఎన్ఎస్లోనే సెక్షన్ 118 సబ్ క్లాస్ 2గా 326 ఈక్వల్ కేసులు అనేది ఎఫ్ఐఆర్గా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్లు అనేది నమోదు అయ్యేవన్నీ కొత్త బిఎన్ఎస్ చట్టాల ప్రకారమే నమోదు జరుగుతుంది. ఓల్డ్ కేసులు ఓల్డ్ ట్రయల్ చేస్తారు. అలాగే ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐపీసీలోనే సెక్షన్ 326కి ఈక్వల్ అయినటువంటి సెక్షన్ బిఎన్ఎస్లో 118 సబ్ క్లాస్ 2 ఫ్రెండ్స్. సేమ్ ట్రయలు, సేమ్ ప్రొసీజరు, శిక్ష కూడా సేమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ల రూపంలో తెలియపరచగలరని కోరుకుంటున్నాను. మీ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, మొవ్వ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.